హాయ్ ఎవ్రీవన్. చాలామంది నన్ను ఒక కామన్ క్వశ్చన్ అడుగుతున్నారు. ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ నేర్చుకోవాలా? ఫ్యూచర్ ఉంటుందా? కెరియర్ గ్రోత్ ఎలా ఉంటుంది అని. అప్పుడు నాకు వచ్చిన థాట్ ఏంటి అంటే ఆహ్, ఇలా చాలామందికి డౌట్స్ ఉంటాయి రైట్. సో, నేనెందుకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకూడదు? నాకున్న ఎక్స్‌పీరియన్స్ అండ్ నాలెడ్జ్‌ని ఎందుకు షేర్ చేయకూడదు అన్న థాట్‌తో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నా. ఇది నా ఫస్ట్ వీడియో. ప్లీజ్ సపోర్ట్ మీ గైస్. అండ్ కమింగ్ టు ద మెయిన్ క్వశ్చన్, ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ ఎందుకు నేర్చుకోవాలి అంటే, ప్రజెంట్ సినారియో చూస్తే ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్ క్లౌడ్కి మైగ్రేట్ అయ్యాయి రైట్. ఎర్లియర్ ఫిజికల్ సర్వర్స్ని యూజ్ చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు స్కేలబిలిటీ, సెక్యూరిటీ, కాస్ట్ ఆప్టిమైజేషన్ కోసం క్లౌడ్ యూజ్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్కి పెద్ద కంపెనీస్ కూడా క్లౌడ్ యూజ్ చేస్తున్నాయి. క్లౌడ్ వల్ల ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, ట్రాఫిక్ పెరిగినా స్కేల్ చేయొచ్చు, కాస్ట్ కంట్రోల్ కూడా చేయొచ్చు. కాబట్టి క్లౌడ్ నాలెడ్జ్ ఇప్పుడు ఆప్షనల్ కాదు, ఆల్మోస్ట్ మ్యాండేటరీ లాగా అయిపోయింది. డెవాప్స్ గురించి మాట్లాడితే ఎర్లియర్ డెవలప్మెంట్ అండ్ ఆపరేషన్ సపరేట్గా ఉండేవి. డిప్లాయ్మెంట్కి వీక్స్ ఆర్ మంత్స్ టైం తీసుకునేది, కానీ డెవాప్స్ వల్ల ఆటోమేషన్ వచ్చింది. సిఐసిడి పైప్లైన్స్ వల్ల ఫాస్ట్ రిలీజెస్ అనేవి పాసిబుల్ అయ్యాయి. కాబట్టి కంపెనీస్ డెవాప్స్ ఇంజనీర్స్కి డిమాండ్ పెంచుతున్నాయి. ఫ్యూచర్ ఉందా అని చాలామంది అడుగుతున్నారు కదా. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నా, క్లౌడ్ డెవాప్స్ కాంబినేషన్ స్ట్రాంగ్ కెరియర్ ఆప్షన్, స్కిల్ బేస్డ్ ఫీల్డ్ ఇది. మీరు కంటిన్యూస్లీ లెర్న్ చేస్తే గ్రోత్ డెఫినెట్లీ ఉంటుంది. సో ఈ ఛానల్లో నేను టోటల్ ఏడబ్ల్యూఎస్ అండ్ డెవాప్స్ అండ్ 5 ప్రాక్టికల్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ చెప్తామనుకుంటున్నాను. సో ఈ వీడియో బేసిక్ క్లారిటీ ఇచ్చాను అనుకుంటున్నా. నెక్స్ట్ వీడియోలో బిగినర్కి ఏడబ్ల్యూఎస్ రోడ్ మ్యాప్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, అండ్ క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి, క్లౌడ్ కంప్యూటింగ్ మోడల్స్ కూడా చెప్తాను. ఇది నా ఫస్ట్ వీడియో కాబట్టి ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.